brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణని కాపాడుకునేందుకు మరో ఉద్యమం రావాలంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అది ఓయూ నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల్ని ప్రభుత్వం పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఈ సంవత్సరాల కాలంలోనే అది నిజమని చెప్పి నిరూపితమవుతుంది. అవ్వాల తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు తెలంగాణ ద్రోహుల చేతిలోకి ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పోయింది. పరిపాలన తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ చేతికి పోవడం అనేది ఇవాళ మళ్ళీ ఆ దుష్ఫలితాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతుంది. కనీసం ఆ వైపు సోయి లేదు. కృష్ణ పైన ఏం జరుగుతుంది, కృష్ణ నీళ్ళని ఏ రకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుంది, చంద్రబాబు నాయుడు ఏ రకమైన పద్ధతుల్లో దౌర్జన్యపూరితంగా తెలంగాణ వాటా నీళ్లను కూడా దోసుకపోతున్నాడో. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ప్రశ్నించే దమ్ము కూడా లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చచ్చుబడిపోయింది. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం వాళ్ళకు వాళ్ళు పోటీపడి సంపాదన మీద పోటీపడుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని పరిపాలించే విషయంలో, తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడే విషయంలో వాళ్ళకు సోయి లేకుండా